దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి వృషభ రాశి వారికి యోగం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. డాక్టర్స్ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి చికాకులు లేకుండా వాళ్ళ వైద్య రంగంలో కూడా చాలా గుర్తింపు పొందగలుగుతారు, ప్రావీణ్యాన్ని కూడా సాధించగలుగుతారు. సో ఇది కాకుండా ఇనుము ఉక్కు పరిశ్రమ బంగారం వారికి కూడా అనుకూలమైంది. అంటే ఈ మెటల్స్ డీల్ చేసే వారికి, లోహాలు డీల్ చేసే వారికి, ఆల్మోస్ట్ ఆల్ లోహం, ఇనుము అయినా, బంగారం అయినా, వెండి అయినా, ఇత్తడైనా, ఈ లోహాలు డీల్ చేసే వారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయం చెప్పాలి. అండ్ తండ్రి ద్వారా, పితృవర్గం ద్వారా అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. పితృవర్గం నుండి కూడా చాలా వరకు కొన్ని ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇది యోగం ఎందువల్ల వచ్చిందంటే రవి, బుధుడు, కుజుడు, శుక్ర గ్రహాల వల్ల ఈ యోగం కలిగింది కాబట్టి ఈ విధంగా ఇన్ని విధాలు బాగుంటుంది. ఇకపోతే దీనికి అనుకూలమైన సమయం ఏంటంటే ఫేవరబుల్ డేస్ 5, 12, 14, 15, 19, 26 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను మీరు కన్సిడర్ చేసుకుంటూ అండ్ మీరు ఇంకా మీ ప్రణాళిక చేసుకున్నారనుకోండి, వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే సంతానం విషయంలో కొద్దిగా ఆందోళన పడతారు. పిల్లలు చెప్పిన మాట వినకపోవడం కానీ, వాళ్ళు కొన్ని అఫైర్స్లో ఉండడం కానీ, సో కొద్దిగా అనుకున్న అచీవ్మెంట్స్ ఫలితాలు చదువులో రాణించకపోవడం కానీ, ఇప్పుడు ఈ విషయంలో ఈ రోజుల్లో నిజంగా ఏదైనా సమస్యలు వస్తున్నాయంటే పేరెంట్స్కు పిల్లలతోనే వస్తున్నాయి. ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళు కొంతవరకు చాలా వరకు జీవితాన్ని అవగాహన పట్టి అర్థం చేసుకునే పరిస్థితులు వాళ్ళు ఉంటారు. ఇక యంగ్ జనరేషన్ పిల్లలకు వాళ్ళకి శాస్త్రాల గురించి కూడా అవగాహన లేదు. ఇప్పుడు నిజంగా తెలుగు కూడా రాని పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు. సో అలాంటప్పుడు తెలుగు గురించి అవగాహన లేదు, పెద్దల పట్ల గౌరవం ఇలాంటివి ఏం లేకపోవడం వల్ల, పెద్దల మాట వినకపోవడం వల్ల ఇలాంటివి ఎన్నో అనర్థాలకు కూడా చాలా దారితీస్తుంది. దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మన ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత, రామాయణము, భారతం, ఇలాంటివన్నీ పిల్లలకు మనం చెప్తూ ఉంటే ధర్మం ఏంటి, అసలు పెద్దల పట్ల ఎలాంటి భక్తి ఉండాలి, అసలు పెద్దలకున్న ఇంపార్టెన్స్ ఏంది, నిజంగా వాళ్ళను తల్లిదండ్రులను గౌరవిస్తే సాక్షాత్తు భగవంతుని పూజించినట్టు అని మనకు పురాణాల్లో చెప్పబడ్డది. ఇలాగ ఎన్నో సూక్తులు, చిట్కాలు, సో ఇలాగ ఎన్నో మనకు శాస్త్రాలు దొరుకుతాయి. ఇవన్నీ ఎప్పుడు మనకు పూర్తిగా మన మాతృభాష మీద పట్టుండి అండ్ ఈ రామాయణ, మహాభారత ఇత్యాది ఈ భాగవతం ఇలాంటి గ్రంథాల గురించి అవగాహన ఉంటే అప్పుడు దేవుడి మీద భక్తి ఉంటుంది, అలాగే పెద్దల మీద కూడా భక్తి ఉంటుంది. సో ఇలాంటివి లేకపోవడం వల్ల ఈ మధ్య పిల్లలతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఇకపోతే ఇక శుభకార్యాల వల్ల కూడా ఖర్చు బాగానే అవుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతాయి. అండ్ కుటుంబంలో చాలా వరకు ఖర్చులు బాగానే వస్తాయి. అండ్ కుటుంబం గెట్ టుగెదర్స్ జరుగుతాయి, అందులో గ్యాదరింగ్స్ జరుగుతాయి. కాకపోతే కొన్ని అనుకోకుండా సంఘటనలు ఏంటంటే ఎదురవుతాయి. ఏంటంటే వాగ్వివాదం, అంటే ఆర్గ్యుమెంట్స్ మీరు చేయకూడదు రిలేషన్స్లో కానీ దీంట్లో కానీ. చేస్తే ఏమైపోతుందంటే కొంత దానివల్ల మీరే డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కున్నట్టయితే ప్రాబ్లం. సో డబ్బు ఖర్చు పెట్టి కూడా కొనుక్కున్నట్టయితే కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆచిచూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సో ఇది గుడ్ అండ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ వృషభ రాశి వారికి ఉన్నాయి. ఇకపోతే జాతకరీత్యా మనం చేయాల్సింది ఏంటంటే జాతి పచ్చ, బ్లూ జాగర్, డైమండ్ ఈ 2 రత్నాలు కంబైన్గా పెట్టుకుంటే మనకి ఎన్నో క్యాపబిలిటీస్ అనేది రత్నాల ద్వారా వస్తాయి కాబట్టి రాజులు, మహారాజులు చరిత్రలో రత్నాలు ధరించారు. ఇకపోతే ఇక మనకు అనుకూలమైన తేదీలు 5, 12, 14, 15, 19, 26 మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఈ విధంగా ప్రణాళిక చేసుకోండి. ఇక రత్నాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. రత్నాల గురించి పూర్తిగా అవగాహన లేకుంటే ఎక్కడా కొనకూడదు. ఎన్నో సందర్భాలు చెప్తూనే ఉన్నాము. ఈ రోజుల్లో ఎలాంటివంటే మనం 21st సెంచరీలో మనకు డైమండ్లో కూడా డూప్లికేట్స్ ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇంతవరకు డైమండ్ అంత హార్డ్నెస్ ఈ భూమి మీద వేరేది లేదు. అలాంటప్పుడు డైమండ్ ఒక బండగా కూడా హార్డ్నెస్ బట్టి ప్రతి ఒక్కరు ఇది డైమండ్ అని చెప్పేవాళ్ళు. పూర్తిగా రత్నశాస్త్రం గురించి అవగాహన లేని వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. డైమండ్ అంటే పూర్తిగా నాట్ ఓన్లీ హార్డ్నెస్ టెస్ట్, కంప్లీట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ టెస్ట్ చేస్తేనే అది వజ్రం అవునో కాదో చెప్పే పరిస్థితి కాదు. అది కూడా కాకుండా నేకడైతే చూసి అసలు చెప్పలేరు. సో ఈ విధంగా ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది కాబట్టి రత్నాల విషయంలో చాలా కాన్షియస్గా ఉండండి. ఎందుకంటే రత్నాల తయారీ విధానంలో 100 సంవత్సరాలు పడుతుంది. అదే డూప్లికేట్స్ ఇవేదైతే మ్యాన్ మేడ్ రత్నాలు తయారవుతున్నాయో అవి కొన్ని గంటల్లో తయారు చేస్తారు. సో ఇన్ని 100 సంవత్సరాలు పట్టే
వ్యవధి ఏదైతే ఉందో గెస్టేషనల్ పీరియడ్ ఒక రత్నం తయారవడానికి కొన్ని గంటలు తయారు చేసేదానికి విలువలు ఒకటే ఉండవు. సో దాంట్లో ఉండే విలువలు వేరు, దాంట్లో ఉండే ప్రభావం వేరు, దీంట్లో ఉండే ప్రభావం వేరు. మరి ఏంటయ్యా అంటే ఒక ఫిజికల్ ప్రాపర్టీస్, అపీరెన్స్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకేలాగా ఉంటాయి. బట్ డజంట్ మీన్ కెమికల్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ అది నిజంగా దాని చర్య రేస్ పాస్ అయ్యే విషయంలో కానీ అవన్నీ కరెక్ట్గా ఉండవు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డూప్లికేట్ రత్నాల విషయంలో. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా ఒకటి కాదు, రెండు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ డూప్లికేట్ స్టోన్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ నౌ. నా సజెషన్ ఒకటే అండి, జెమాలజిస్ట్గా పెట్టుకుంటే ప్లీజ్, రత్నాలు నిజంగా మనిషి ఆలోచన విధానాన్ని మార్చే శక్తి రత్నాలకు ఉంది, బట్ డూప్లికేట్స్ కాదు. జాతి రత్నాలకు అంత పవర్ ఉంది కాబట్టే రాజులు ధరించారు. ఇది మనం ఈ రోజుల్లో ఇప్పటికి కూడా కలియుగంలో మంచి జాతి రత్నాన్ని పెట్టే అవకాశం ఉంది. దివ్య డైమండ్స్ ఇప్పుడు డైరెక్ట్గా మైనింగ్ నుండి సేకరించి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్తో ఇస్తున్నాం. అండ్ దివ్య డైమండ్స్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ గ్లోబలీ వాల్యూ ఉంటుంది, అంత అథెంటిక్గా ఉంటుంది. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి, టు నో ద నాలెడ్జ్ రిగార్డింగ్ జెమాలజీ అండ్ ఈక్వలీ ఆస్ట్రాలజీ అండి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దివ్య డైమండ్స్లో. 2 డిపార్ట్మెంట్స్లో ప్యూర్లీ క్వాలిఫైడ్ అండ్ ఈ 2 శాస్త్రాల్లో క్వాలిఫైడ్ వాళ్ళు స్టాఫ్ ఉంటారు. కాబట్టి మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు దొరుకుతుందండి.